మునక్కాయ పప్పు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక గ్లాస్ పప్పుకి శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసు పప్పుకి 4 గ్లాసులు వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి 20 నిమిషాలు. ఇప్పుడు పప్పు మొత్తం మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసి బాగా వేగాక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి బాగా వేపి దాంట్లోనే ఉల్లిపాయ, మిరపకాయలు బాగా వేయించుకోవాలి. దీంట్లోనే టమాటా, మునక్కాయ అండ్ కొరియాండర్ వేసుకొని 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోనే మనం చింతపండు గుజ్జు తీసుకొని అది వేసుకొని కలిపి ఇంకొక 2 నిమిషాలు మగ్గించాలి. ఇలా మగ్గుతున్న దాంట్లో పప్పు వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టిన పప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఆ మునక్కాయ అదంతా ఉడికే వరకు ఉంచుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయ పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.